సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'దే కాల్ హిమ్ ఓజీ' ఈ సినిమాకి సంబంధించిన 6 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. ఏం జరుగుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర? మాటలు లేవు. ప్రత్యేకంగా మాట్లాడుకోవటాలు లేవు. ఒక్కటే జరుగుతుంది. పవర్ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సాలిడ్ గా కొనసాగుతున్నాయి. కన్ఫర్మేషన్ వచ్చేసింది. 2025 సంవత్సరానికి సంబంధించి దసరా పండగ ఓజీదే. దసరా విన్నర్ ఓజీనే. అందులో అనుమానమే లేదు. కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. క్లారిటీ తీసేసుకోవచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే 6th డే కలెక్షన్స్ ను బట్టి చెప్పేయచ్చు. ఎందుకంటే 5th డేతో పోల్చుకుని చూస్తే 6th డే కలెక్షన్స్ లో గ్రోత్ ఉంది. అది సూపర్ పాజిటివ్ వ్యవహారం అనే చెప్పాలి. పాజిటివ్ ఇండికేషన్ అని చెప్పాలి. దసరా సెలవుల్లో రాబోయే వీకెండ్ లోను సినిమా సాలిడ్ గా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ చేయబోతుంది. అదే ఆ ఇండికేషన్ కి మీనింగ్. అంటే దసరా సెలవుల్ని ఓజీతో సెలబ్రేట్ చేసుకోవడానికి తెలుగు ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారు. కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఫ్యాన్స్ సినిమాని రిపీట్ గా చూస్తున్నారు. ఫ్యాన్స్ కాని వాళ్ళు ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో సినిమాకి సంబంధించి పాజిటివ్ వ్యవహారమే పబ్లిక్ లో నడుస్తుంది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిక్ లో స్ప్రెడ్ అవుతుంది. అది హెల్ప్ అవుతుంది సినిమాకి ఆడియన్స్ ని తీసుకురావడం కోసం. కన్ఫర్మ్ సినిమా హిట్ స్టేటస్ తీసుకుంటుంది. అన్ని ఏరియాల్లోనూ ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా. అక్కడి వరకే కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ విశేషాలు జరుగుతున్నాయి. 300 కోట్ల గ్రాస్ కన్ఫర్మ్. అందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2025 సంవత్సరానికి సంబంధించి టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా ఓజీ ఆల్రెడీ ప్లేస్ సంపాదించేసుకున్నాడు. ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తున్న సినిమా మీద ఆ రికార్డు ఉంది. ఆ రికార్డ్ ని తన పేరు మీదకి తెచ్చేసుకున్నాడు. 6 రోజుల రన్ తోనే ఓజీ సంక్రాంతికి వస్తున్న మూవీ ఫుల్ రన్ లో కొట్టిన కలెక్షన్స్ ని 6 రోజులు దాటిన తర్వాత ఓజీ కొట్టేయటం సెన్సేషనల్ విశేషం అనే మాట్లాడాలి. ఇది పవన్ కళ్యాణ్ స్టామినా. దిస్ ఈస్ పవన్ కళ్యాణ్ స్టార్ పవర్. మొహమాటం లేకుండా చెప్పొచ్చు. సినిమాలో కంటెంట్ కి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. పోతే వాటి ఇంపాక్ట్ సినిమా రన్ మీద పడలేదు. రాబోయే రోజుల్లో కూడా పడకపోవచ్చు. అట్లీస్ట్ ఒక 5-6 రోజులు మాత్రం పడదు అని క్లారిటీ కనపడుతుంది. అంటే పండుగని సెలబ్రేట్ చేసుకోవడం కోసం పవర్ మేనియాని ఎంజాయ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఎస్, పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. డిఫరెంట్ గా ఉన్నారు. ఓజీగా ఆయన ఆరాని అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అదే ఈ సెలబ్రేషన్స్ ఇంత పవర్ఫుల్ గా కంటిన్యూ అవడానికి కారణం అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఓజీ యూనివర్స్ మీద మనసు పారేసుకున్నారు. ఓజీ యూనివర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పారు. అంటే ఆయన తన ఇష్టాన్ని, అంగీకారాన్ని తెలియజేశారు. ఓజీగా మరిన్ని సినిమాల్లో నటించాలి అని. ఎస్, ఆయన మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. మెగా ఫ్యామిలీతో కలిసి ఆయన సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన ముఖంలో కనిపించిన ఆనందం చాలా గొప్పగా ఉంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడు అంత సంతోషాన్ని ఆయన ముఖంలో చూడలేదు. సినిమా సక్సెస్ ఆయన చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్స్ తాలూకు హ్యాపీ వైబ్రేషన్ ఆయన ముఖంలో కనపడుతుంది. మనం అర్థం చేసుకోవచ్చు. ఓజాస్ గంభీర ఓజీ యూనివర్స్ నుండి మరిన్ని సినిమాలు సుజిత్ డైరెక్షన్ లో బయటికి రావాలి కూడాను. ఎందుకంటే కథలో చాలా విషయాలకు సంబంధించి డీటెయిల్స్ వదిలిపెట్టాడు. మంచి స్కోప్ ఉంది. సరిగ్గా ఓ 3 సినిమాలు అయితే పట్టడానికి స్కోప్ ఉంది. సాలిడ్ స్కోప్ ఉంది. రీసెంట్ గా కామిక్ బుక్ వదిలారు. అందులో ఓ యోధుని చూపిస్తున్నారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాగానే కనిపిస్తున్నారు. ఫస్ట్ అక్కడ మొదలు పెట్టాలి. 1940లో సినిమాని మొదలు పెట్టాలి. కంప్లీట్ గా జపాన్ లో నడవాలి ఆ సినిమా. దానికి సంబంధించిన డీటెయిల్స్ కామిక్ బుక్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. దాంతో యాజ్ ఇట్ ఈస్ ఒక గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ ని తీసాడు అంటే మాత్రం సుజిత్ మామూలుగా ఉండదు అసలు. 1940లో ఒకటి, 1970లో ఒకటి, 1980లో ఒకటి ఆల్రెడీ చేశారు. 1980లో ఇప్పుడు ఓజీ చేసేశారు. 2000లో నెక్స్ట్ జనరేషన్ ని తీసుకురావాలి. ఇలా ఓజీతో చాలా జాతర చేయడానికి అవకాశం ఉంది. అలాగే సాహో యూనివర్స్ ని ఓజీతో కంబైన్ చేయడానికి కూడా ట్రై చేశాడు. కాకపోతే ఆ విషయానికి సంబంధించి సుజిత్ మీద కొంచెం కోపం వచ్చిందని చెప్పాలి. ప్రయత్నం చేసినప్పుడు మొహమాటం లేకుండా ధైర్యంగా చేయాలి. ఊరించి అలా టచ్ చేసి వదిలేయకూడదు. క్లారిటీ ఇచ్చి ఇవ్వాల్సిన డీటెయిల్స్ సరిగ్గా పెట్టి క్లిఫ్ హ్యాంగర్స్ ని సరిగ్గా సెట్ చేసి వదిలినట్టయితే భలే ఉండేది అసలు. సెకండ్ హాఫ్ అది బ్లాస్ట్ అయిపోయేది. ఆ మ్యాటర్ తో ఇంకెక్కువ మైలేజ్ వచ్చేది సినిమాకి. ఆ విషయానికి సంబంధించి ఎందుకు మొహమాట పడ్డాడు, ఎందుకు వెనక్కి తగ్గాడు, కొన్ని కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ స్టెప్ తీసుకున్నప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయినట్టయితే బాగుండేది. పర్మిషన్స్ తీసుకుని అడిగి చేయాల్సిన జాతర చేసుకున్నట్టయితే ఇంకా బాగుండేది. ఇంపాక్ట్ ఇంకా సాలిడ్ గా ఉండేది. అయినప్పటికీ ఇప్పుడు స్కోప్ వదిలిపెట్టారు కాబట్టి రాబోయే రోజుల్లో సాహో యూనివర్స్ ని ఓజీ యూనివర్స్ తో మిక్స్ చేసి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని ప్రిపేర్ చేసి, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ని ప్రిపేర్ చేసి, ఇంట్రెస్టింగ్ థ్రిల్ ని ఇవ్వాలి తెలుగు ఆడియన్స్ కానీ అందరూ కోరుకుంటున్నారు. సుజిత్ ఈ విషయానికి సంబంధించి సీరియస్ గా ఆలోచిస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నుంచి అలాంటి రెస్పాన్స్ వచ్చింది, అలాంటి అంగీకారం వచ్చింది. ఇంకా ఎవరైనా అవుతారా, తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతాడు. సో
కన్ఫామ్ గా ఓజీ యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయి. మరింత థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తామని కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. అలాగే పవన్ కళ్యాణ్ కాంతారా చాప్టర్ 1 ఈ సినిమాకు సంబంధించి తన పెద్ద మనసును చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యి ఉండకపోతే, మంచి నిర్ణయం తీసుకుని ఉండకపోతే కొంచెం వివాదం జరిగేది, గొడవ పెద్దదయ్యేది. కన్నడ మూవీ లవర్స్, తెలుగు మూవీ లవర్స్ కొట్లాడుకునేవాళ్ళు సోషల్ మీడియాలో పడి. అందుకు అవకాశం లేకుండా సమయస్ఫూర్తితో పెద్దరికంగా వ్యవహరించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. గొడవలకు అవకాశం కాదు, మనది జాతీయవాదం, మనందరం కలిసి ఉండాలి, మనందరం భారతీయులం. అర్థం చేసుకోవాలి, సమస్యలు ఉంటాయి, వస్తాయి ఇబ్బందులు, వాటిని సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని వాటిని అడ్డం పెట్టుకుని గొడవలు పెంచుకుని వివాదాలు పెద్దవి చేసుకుంటే ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. కన్నడలో ఓ పెద్ద బడ్జెట్ తో సినిమా తీస్తున్నారు అంటే ధైర్యం ఏమిటి? తెలుగులో కూడా చూస్తారు, హిందీలో కూడా చూస్తారు, వేరే లాంగ్వేజెస్ లో కూడా చూస్తారు అన్న ధైర్యంతోనే కదా. అదే ధైర్యంతో ఇండియాలో ఉన్న ఫిల్మ్ మేకర్స్ అందరూ మంచి మంచి సినిమాలు, ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో పెద్ద పెద్ద సినిమాలు తీయాలి. అది ఆడియన్స్ అందరికీ ట్రీట్, కొత్త కంటెంట్ ని, కొత్త ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడానికి. ఎప్పుడు ఒకే రకమైన సినిమాలు ఎందుకు చూడాలి? మిగతా లాంగ్వేజెస్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు, ఎంజాయ్ చేస్తారు. రీసెంట్ ఎగ్జాంపుల్ షూ ఫ్రమ్ షోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, లోకాని బాగా చూశారు, అలాగే మిరాయిని బాగా చూశారు, ఓజీని సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దట్స్ ఇట్. తెలుగు ప్రేక్షకులకి ఎటువంటి తారతమ్యాలు ఉండవు, అందరినీ ఆదరిస్తారు, ముఖ్యంగా సినిమాని ఆదరిస్తారు, ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేస్తారు. కల్మషం లేని ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు, స్వచ్ఛమైన మనసులో వాళ్ళవి. అలాంటి మనసుల్లో విషపు చుక్కలు వేయొద్దు దయచేసి. పవన్ కళ్యాణ్ చాలా హుందాగా వ్యవహరించారు. కాంతారా చాప్టర్ 1 పర్మిషన్స్ కి సంబంధించి ప్రీమియర్స్ వేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. టికెట్ రేట్లు పెంచుకుని షోలు రన్ చేసుకోవడానికి ఒక 10 రోజుల పాటు ఆర్డర్ వచ్చేలాగా చేశారు. ఇదంతా కూడా సినిమాకు ఉపయోగపడుతుంది. భారీ బడ్జెట్ తో సినిమాని తీశారు. తెలుగు వరకు భారీగా సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సో అలాంటి పెద్ద సినిమాలకి కంపల్సరీ అవసరం టికెట్ రేట్లు పెంచడం అనేది అవసరం. ఎందుకంటే ఆ సినిమా హిట్ అయింది అంటే ఇంకా పెద్ద సినిమా తీయడానికి, ఇంకా పెద్ద బడ్జెట్ తో మంచి క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఫిల్మ్ మేకర్స్ ట్రై చేస్తారు. కాంతారా చిన్న బడ్జెట్ లో తీసిన సినిమాని ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 భారీ బడ్జెట్ తో తీశారు. ఎందుకు తీశారు? ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ను బట్టే కదా, ఇంకా థ్రిల్లింగ్ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే కదా. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాంటి సినిమాలకి కోఆపరేషన్ ఇవ్వడం మంచిది. పవన్ కళ్యాణ్ ఇలా హుందాగా రెస్పాండ్ అయ్యారు. రేపు కర్ణాటకలో కూడా అంతకు ముందులా తెలుగు సినిమాలను ఇబ్బంది పెట్టడానికి కొంతమంది ట్రై చేశారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా పోద్ది. తప్పు చేస్తే వాళ్ళే తిడతారు పిలిచి. వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు, మనం ఎలా ప్రవర్తించడం కరెక్టా కాదా అని వాళ్ళే ఆలోచించుకునేట్టు చేశారు. పవన్ కళ్యాణ్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు కాంతారా చాప్టర్ 1 సినిమాకి సంబంధించి అని చెప్పాలి. ఒక పక్క ఓజీ థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. కాంతారా చాప్టర్ 1 వస్తే పోటీ అవుతుంది, అయినా కూడా పట్టించుకోలేదు. మన సినిమాకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉందో ఆ సినిమా కూడా అంతే ఇంపార్టెంట్ అన్నట్టుగా ఆయన వ్యవహరించారు. అది చాలా గొప్ప విషయం అనే మాట్లాడాలి. ఇలా స్పోర్టివ్ గా ఉండాలి. మన సినిమాని ఆడాలి, వేరే వాళ్ళ సినిమాలు ఆడకూడదు అన్న ఆలోచన ఉండకూడదు, రాకూడదు. అందరూ కలిసి ముందరకు వెళ్ళాలి. మంచి ఎంటర్టైన్మెంట్ ఫైనల్ గా విన్ అవుద్ది. అందుకు అవకాశాలు కల్పించాలి. ఒక బాధ్యత కలిగిన తెలుగు సినిమా వ్యక్తిగా, అలాగే బాధ్యత కలిగిన మంత్రిగా చాలా హుందాగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన వ్యవహరించిన తీరును చూసి గర్వపడతారు. కలెక్షన్స్ విషయానికి వద్దాం. 6వ రోజున సినిమా 5వ రోజుతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ నెంబర్ నే రిపోర్ట్ చేసింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే గ్రాస్ 11 కోట్ల వరకు వచ్చింది. 5వ రోజున 9 కోట్ల వరకు వచ్చింది. 2 కోట్ల గ్రాస్ ఎక్కువ వచ్చింది, కోటి షేర్ ఎక్కువ వచ్చింది. దాదాపు 6.5 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ అయింది 6వ రోజున సినిమాకి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మూవీ టీమ్ లెక్కల ప్రకారం అయితే దగ్గరగా 300 కోట్లు ఉంది గ్రాస్. ట్రాకర్స్ లెక్క ప్రకారం కూడా 265 నుంచి 270 కోట్లు ఉంది. ఏం ఇబ్బంది లేదు. ఈ వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికీ ట్రాకర్స్ కూడా 300 కోట్ల నెంబర్ వేస్తారు. అది జరుగుద్ది. ఎందుకంటే సినిమా అంత ఇంట్రెస్టింగ్ గా, అంత పాజిటివ్ గా ట్రెండ్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. దసరా సెలవుల్లో ఆడియన్స్ ఈ సినిమాని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు కదా. ఇంకొక గమనించాల్సిన విషయం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫస్ట్ టైం 150 కోట్ల షేర్ పడిపోయింది. ఇది కూడా ఒక కొత్త రికార్డ్, ఇంతకు ముందులో చూడని రికార్డ్. తెలుగు వెర్షన్ మాత్రమే చాలా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తుంది. తెలుగు వెర్షన్ తో వస్తున్న కలెక్షన్లతోనే రీజనల్ లాంగ్వేజ్ తెలుగు వరకు మాత్రమే అని చూసుకుంటే ఇండస్ట్రీ హిట్ పెట్టే అవకాశం ఉంది. ఇది ఆనందం కోసం పెట్టుకున్న రికార్డ్. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది, కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కన్ఫర్మ్ అయిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుద్ది. సెకండ్ వీకెండ్ పూర్తి అయిపోయేప్పటికీ నైజాంలో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు అవసరం పడతాయి రాయలసీమలో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి. ఇది ముందు నుంచి మనం మాట్లాడుకుంటానే వస్తున్న విషయం. ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా ఖచ్చితంగా హిట్ స్టేటస్ తీసుకుంటుంది. ఫుల్ రన్ లో అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. లాంగ్ వీకెండ్ ఉంది. ఈ వీకెండ్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇంకెన్ని రికార్డులు తన పేరు మీద క్రియేట్ చేసుకుంటారో పవన్ కళ్యాణ్ చూడాలి. ఇది ఇక్కడికే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.